నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారు ఉన్నారు. మనతో మాట్లాడదాం. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంచలనమైన తిరుగులేని మెజారిటీతో 3 రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఎలా చూడొచ్చు ఇది రాబోయే ఎన్నికలకి? బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అది 3 రాష్ట్రాల్లో కూడా. దాంట్లో ముఖ్యంగా 2 రాష్ట్రాలు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉండే. రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ 2 కూడా కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నట్టు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా. మధ్యప్రదేశ్ బీజేపీ ఉండింది. మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే వస్తాం, మేము యాంటీ ఇన్కంబెన్సీ ఉందన్నారు. మోదీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది, అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. రాజస్థాన్లో మేమే వస్తున్నాం, మధ్యప్రదేశ్లో మేమే వస్తున్నాం, ఛత్తీస్గఢ్లో మళ్ళీ మేమే గెలుస్తున్నాం అన్నారు కాంగ్రెస్. చాలా వరకు సర్వేస్ కూడా అదే రకమైనటువంటి రిపోర్ట్స్ ఇచ్చాయి, మెజారిటీ సర్వేస్ కూడా. సో దానికి భిన్నంగా 3 రాష్ట్రాల్లో తిరుగులేనటువంటి విజయాన్ని భారతీయ జనతా పార్టీ సాధించింది. అక్కడ నరేంద్ర మోదీ గారి యొక్క చరిష్మా కానివ్వండి, వారి మీద ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి, వారి మీద ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి, ఈ దేశంలో వారి నాయకత్వంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు బాగుపడతాయనేటటువంటి నమ్మకం కానివ్వండి, డబుల్ ఇంజన్ సర్కార్తోనే మేము డెవలప్ అవుతామనేటటువంటి ఒక విశ్వాసమే కానివ్వండి, అక్కడ 3 రాష్ట్రాల్లో కూడా విజయడంకా మోగించింది భారతీయ జనతా పార్టీ అత్యధికమైనటువంటి సీట్ల డిఫరెన్స్తో. రైట్, ఇక్కడ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే 1 సీట్ నుంచి 8 సీట్లకు ఎగబాకిన బీజేపీ కొంత బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని క్యాచ్ చేసుకోవడంలో వెనకబడిపోయింది కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా అని కొంతమంది అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకని అలా జరిగింది? దానికి అనేక కారణాలు ఉన్నాయి. కొంత అంటే మేమే పెద్ద ఎత్తున కింది స్థాయి వరకు మోదీ గారి యొక్క కార్యక్రమాలే కానీ, దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల విషయంలోనే కానీ, క్షేత్రస్థాయికి ప్రజలలోకి తీసుకెళ్లాల్సినంతగా తీసుకోలేదేమనేటటువంటిది ఒకటి. ఎందుకంటే మోదీ గారి యొక్క అంటే వారి యొక్క చరిష్మా తెలంగాణలో కూడా బ్రహ్మాండంగా ఉంది. వారి చరిష్మా తెలంగాణ లేదనడానికి వీల్లేదు. వారి చరిష్మా బ్రహ్మాండంగా తెలంగాణలో కూడా ఉంది. కాబట్టి ఈరోజు ఇన్ని సీట్లు 1 నుంచి 8 అయినాయి సీట్లు. అనేక స్థానాల్లో 2వ స్థానంలో వచ్చినారు. అనేక స్థానాల్లో ఓటు శాతం లేని చోట కూడా ఓటు శాతాన్ని పెంచుకున్నారు. సో గ్రౌండ్లో భారతీయ జనతా పార్టీ లేనటువంటి ప్లేస్లో ఓటు అక్కడ ఇవాళ ఓటును సంపాదించింది. సో తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేటటువంటి ఒక పెద్ద ఎత్తున మీడియా ప్రచారం, ప్రతిపక్షాల కంటే ఎక్కువ కూడా మీడియాలో కూడా, సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి దాన్ని ఎక్కువగా తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు దాంట్లో కొంచెం సక్సెస్ అయినటువంటి మాట మనం చెప్పుకోవాల్సి వస్తుంది దాంట్లో. సో దానివల్లనే ఈరోజు నార్త్లో మనం చూస్తే కనుక ఆదిలాబాద్లో 4 సీట్లు వచ్చాయి. అదేవిధంగా నిజామాబాద్లో 3 సీట్లు వచ్చాయి. కామారెడ్డిలో 2 ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రిని ఓడగొట్టారు. కాబోతున్న ముఖ్యమంత్రి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచి కంటెస్ట్ చేశారు, నేను కాబోతున్న ముఖ్యమంత్రిని అని. అప్పుడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడి నుంచి పోటీ చేస్తారు. 2 ముఖ్యమంత్రిని ఓడించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి గారికి కొంత గ్రౌండ్ లెవెల్ వరకు బాగా అర్థమైంది. ఆయన బాగా చేశారు, 5 ఇయర్స్ బాగా చేశారు. నిజంగా అలాంటి వ్యక్తికి రాష్ట్ర పార్టీ పగ్గాలు చెప్తే చాలా బాగుంటుందని కొంతమంది విశ్లేషకులు అంటున్నమాట. దీనిపై ఎలా స్పందిస్తారు? పార్టీ డెఫినెట్గా పార్టీ విల్ డిసైడ్ ఇట్ అని ఒకదాని కదా, డీకే అరుణ డిసైడ్ చేయదు. పార్టీలో నిర్ణయాలు జరుగుతాయి. సో పార్టీ ఎవరిని సిఎల్పీ లీడర్ చేయాలని పార్టీ విల్ డిసైడ్. ఒక పక్క 1 నుంచి 8 సీట్లకు వచ్చిన మీరు ఒకానొక స్థాయిలో 25 నుంచి 30 సీట్లు వస్తాయి అనుకున్నారు. బట్ ఆ ఎఫెక్ట్ కొంత ఇదేమో లోకల్ బాడీ మీద పడుతుంది. అంటే 25 నుంచి 30 వస్తాయని ఎక్స్పెక్ట్ చేసిన పబ్లిక్ అందరూ కూడాను 8 సీట్లకే పరిమితమైంది అన్నారు. బట్ ఇది లోకల్ బాడీ ఎన్నికల మీద కానీ, ఎంపీ ఎన్నికల మీద కానీ ఎఫెక్ట్ ఏమైనా పడుతుంది? అనేక స్థానాల్లో ఓట్లు వచ్చినాయి, అనేక స్థానాల్లో సెకండ్ ప్లేస్లో వచ్చినారు. సో అక్కడక్కడ ఒక్కొక్క ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అనేది డెఫినెట్గా కంప్లీట్ లోకల్గా సంబంధించి పార్టీలకు పెద్దగా దాని మీద అంటే పార్టీ సింబల్ ఉండదు. కాబట్టి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పార్టీస్ ఎవరైతే మేజర్ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు సపోర్ట్ చేసినటువంటి నాయకులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పార్టీలను బట్టి దాంట్లో ఎక్కువ శాతం గెలుస్తుంటారు సర్పంచ్లు. ఇప్పుడు లోకల్ బాడీస్ మీద కానీ ఎంపీ ఎన్నికల మీద పడుతుంది. ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఎలాంటి సంబంధం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్స్ సర్పంచులందరూ కూడా మోదీ గారికే సపోర్ట్. వాళ్ళు ఏ పార్టీ నుంచైనా గెలవనియండి. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయంటే ప్రతి సర్పంచ్ కూడా నరేంద్ర మోదీ గారికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోదీ గారే వాళ్ళకి నిధులు ఇచ్చేది. కేంద్ర ప్రభుత్వమే వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళ సర్పంచ్లకు నిధులు అందించింది. డైరెక్ట్గా సర్పంచ్కు నిధులు ఇచ్చినటువంటి అంటే ఆ పరిస్థితిని కల్పించి కూడా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వమే. ఆ
గౌరవాన్ని ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. కాబట్టి తప్పకుండా సర్పంచులు ఏ పార్టీలో గెలిచినా ఎక్కడ గెలిచినా గ్రామ అభివృద్ధి కోరుకునేటటువంటి ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క తెలంగాణ అభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరు కూడా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేటటువంటిది దాన్ని ఎవరు కాదనలేరు. కాబట్టి తెలంగాణలో కూడా అత్యధికంగా పార్లమెంట్లు సీట్లు గెలిస్తేనే మనకు అభివృద్ధి అనేటటువంటిది కూడా ప్రజలకందరికీ కూడా ఈరోజు అవగాహన ఉంది. తప్పకుండా మెజార్టీ స్థానాలు భారతీయ జనతా పార్టీని పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్గా ఎన్నిక ఎప్పుడైతే చేస్తున్నారో దానికి సంబంధించి బీజేపీకి ఎందుకు ఇబ్బందిని అడుగుతున్నారు అందరూ కూడా? ఏంటి అది కొత్తగా వచ్చిన ఇబ్బంది, మీకు అందరూ తెలిసిన ఇబ్బందే కదా. కొత్తగా వచ్చింది ఏముంది? కొత్తగా వచ్చింది కాదు కదా. వాళ్ళు ఒక కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్నటి దాకా ఎంఐఎం వేరే అన్నది, బీఆర్ఎస్ వేరే, ఇప్పుడు అంతా కుమ్ముక్క అయిపోయినారు. దానికి సంబంధించి మరి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి నిర్ణయం. ఫైనల్లీ అపారమైన అనుభవం ఉన్న మీకు ఇప్పుడు మీ జిల్లా నుంచే ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు, ఎన్నికయ్యారు. సో వాళ్ళకి ఏదైనా ఈ ప్రభుత్వానికి ఏమైనా సూచనలు ఇస్తారా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి? అవసరమైనప్పుడు ఇస్తాము. నిజంగా మాకు అక్కడ ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి, మేము చెప్పాలా, ఏదైనా అవసరం ఉంది, ఇది అక్కడ ఇది వాళ్ళ దృష్టికి పోలేదు అన్నప్పుడు తప్పకుండా చెప్తాం. ఏదైనా విషయాలు మా జిల్లాకు సంబంధించి కానీ ఇంకేదైనా కావచ్చు, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలు ఏదైనా ఉండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నప్పుడు తప్పకుండా తీసుకెళ్తాం. ఫైనల్లీ ఎంపీ ఎలక్షన్స్ మీద మీ ఎజెండా ఏంటి, అసలు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? ఎంపీ ఎలక్షన్లలో ఎజెండా ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ అవుతుంది ఈ మంత్లోనే. సో వచ్చేటటువంటి మార్చ్ ఏప్రిల్లో ఎలక్షన్ జరగబోతాయి మోస్ట్లీ. ఎందుకంటే మార్చిలోనే పోయినసారి కూడా మార్చిలోనే స్టార్ట్ అయిన ఎలక్షన్స్. సో ఇంకా 3 నెలలు, హార్డ్లీ 3 months ఉంది. కాబట్టి తప్పకుండా ఇప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలవడానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోవడానికి తమ యొక్క కంప్లీట్గా ఒక వ్యూహంతో ముందుకెళ్తుంది. సో అది ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎలక్షన్స్లో బీజేపీ ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ స్థానాలు అయితే గెలుస్తుందని చెప్పేసి డీకే అరుణ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ డానియల్తో వసంత్, కేటీవీ తెలుగు, హైదరాబాద్.